ఇక హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, లక్డీకాపుల్, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీగా వర్షం కురుస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో వాహనాలు నిలిచిపోయాయి. వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక రాజేంద్ర నగర్ లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. నార్సింగి, కోకాపేటలో జోరుగా ఈదురుగాలి వీచడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ ఫోన్ లైన్ లో మనకు సిద్ధంగా ఉన్నారు. బాలాజీ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. సిటీలో ఎక్కడెక్కడ వర్షం పడుతోంది? రాబోయే 2-3 గంటల్లో సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అయితే మెయిన్ కోర్ సిటీలో అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ కానీ లేకపోతే హిమాయత్ నగర్ కానీ లేదా పశ్చిమ భాగాలు అంటే మెహదీపట్నం, తర్వాత గచ్చిబౌలి, తర్వాత ఇటు అత్తాపూర్, తర్వాత ఇటు కోటి, ఇటు సైడ్ కూడా చాలా సివియర్ గా మనకి థండర్ స్టార్మ్స్ అనేవి ఉంటున్నాయి. అండ్ కొంచెం ఉత్తర భాగాల్లో కూడా అంటే మనం తీసుకుంటే కొంచెం బేగంపేట, ఇటు కుకట్పల్లి, తర్వాత దక్షిణ భాగాల్లో మనకి రాజేంద్ర నగర్, చార్మినార్, సంతోష్ నగర్ ఇటు సైడ్ కూడా చాలా సివియర్ గా మనకి థండర్ స్టార్మ్స్ విత్ విండ్స్ మనకి చూస్తున్నాము. ఇది ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా కంటిన్యూ అయ్యి తర్వాత డిజల్స్ లాగా మనకి తగ్గుతుంది. అయితే ఈ డెడ్లీ స్టార్మ్ ఇన్ హైదరాబాద్ అని ట్విట్టర్ లో మీరు కొద్దిసేపటి క్రిందటే అప్డేట్ ఇచ్చారు కదా, ఏ ఏరియాల్లో కుండపోత కురవనుంది? ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పుడు సివియర్ రెయిన్ అనేది పశ్చిమ భాగంలో, తర్వాత మధ్య భాగంలో ఇప్పుడు ఇందాక మెన్షన్ చేసిన ఏరియాస్ లో సివియర్ గానే థండర్ స్టార్మ్స్ అనేవి పడుతున్నాయి. ఇవి మనకి ఇంకొక అంటే అరౌండ్ 645-650 వరకు కొనసాగి తర్వాత మనకి మోడరేట్ గా అనేది రెయిన్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. ఆల్రెడీ మనకి సివియర్ రెయిన్ అనేది ఇప్పుడు పడుతుంది. ఇది ఇంకొక 30 to 45 మినిట్స్ వరకు మనకి కంటిన్యూ అయ్యి తర్వాత మోడరేట్ రెయిన్ గా మనకి ఆగిపోద్ది. ఇప్పుడు హెవీగా స్టార్ట్ అయిన ఏరియాలోనే పడుతుందా, ఇంకా ఏరియాలో ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉందా? ఇప్పుడైతే మనకి పీక్ స్టేజ్ లో థండర్ స్టార్మ్ అనేది ఉంది. ఇప్పుడు అరౌండ్ 6-10 అయింది కాబట్టి పీక్ స్టేజ్ లో థండర్ స్టార్మ్ అనేది ఉంది. తర్వాత మనకి మెల్లిమెల్లిగా ఇప్పుడు క్లౌడ్స్ అనేవి కొద్దిగా డిసిపేట్ అవ్వడం వల్ల మెల్లిమెల్లిగా మనకి ఇంకొక 1 అవర్ 1.5 అవర్ లో స్టార్మ్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. బట్ ఆల్రెడీ మనకి సివియర్ రెయిన్ అనేది చూసాం కాబట్టి ఆల్రెడీ సిటీలో చాలా ప్లేసెస్ లో వాటర్ లాగింగ్ అనేది చూస్తున్నాము, మొత్తం ఫ్లడింగ్ లాగా చూస్తున్నాము. సో ఇట్ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 1 to 1.5 అవర్. అయితే ఇంట్లోనే ఉండండి, బయటకు రాకండి అని కూడా హెచ్చరించారు. అంటే ఎంత స్థాయిలో వర్షం కురిసే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ఇది అనేది మనకు ఒక మైక్రో సివియర్ థండర్ స్టార్మ్ అంటే పడేది అరౌండ్ 1 అవర్ 1.5 అవర్ అయినా కూడా తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో వర్షం అనేది కురుతుంది. అంటే అరౌండ్ 45 to 45 మినిట్స్ టు 1 అవర్ లో మనకి అరౌండ్ 50 mm, కొన్ని ప్లేసెస్ లో మనకి 60 mm, కొన్ని ప్లేసెస్ లో మనకి 30 mm ఇట్లా సివియర్ గా వర్షం అనేది పడడం వల్ల, తక్కువ సమయంలో ఎక్కువ వర్షం అనేది పడడం వల్ల లోతట్టు ప్రాంతాలు కానీ ఇలాంటి చాలా ఏరియాస్ లో మనకి సడన్ ఫ్లడింగ్ అనేది చూడడం వల్ల బయటకు వెళ్ళకపోవడం మంచిది కాబట్టి ఇంట్లో ఉండడం శ్రేయస్కరం. 7 o'clock వరకు మనకి థండర్ స్టార్మ్స్ అనేది గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవుతాయి 7 o'clock తర్వాత. సో అప్పుడు మనకి కొంచెం బెటర్ అనేది అవుతుంది సిచ్యువేషన్. అయితే సడన్ గా వాతావరణం మారిపోయింది, ఇంత భీకరమైన వాన పడడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పొద్దున్న నుంచి సివియర్ హీట్ అనేది మనం చూస్తున్నాం. హ్యూమిడిటీ కానీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్వెటింగ్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. దీని వల్ల మనకి ఏంటంటే క్లౌడ్స్ అనేవి అంటే క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేవి చాలా వేగంగా ఫార్మ్ అవ్వడము, తర్వాత మనకి ఈ ఏరియాస్ లో హీట్ అనేది చాలా సివియర్ వచ్చి టెంపరేచర్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో అరౌండ్ 39 నుంచి 40 degrees దాకా రికార్డ్ అయింది. సో ఇలాంటి సివియర్ హీట్ ప్లస్ హ్యూమిడిటీ కూడా చాలా సివియర్ గా ఉండడం వల్ల ఈ రెండు కండిషన్స్ వల్ల మనకి సడన్ క్యూములోనింబస్ ఫార్మ్ అయింది. సో దట్ ఈస్ ద రీజన్ వై మనం ఈవినింగ్ టైమ్స్ లో సివియర్ థండర్ స్టార్మ్స్ అనేది చూస్తున్నాము. అయితే ఫైనల్ గా చెప్పండి బాలాజీ గారు, మాక్సిమం ఎన్ని సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కావచ్చు అంటారు? అలాగే రేపు ఎల్లుండి ఎలాంటి వాతావరణం ఉండే ఛాన్స్ ఉంది? ఈ రోజు తీసుకున్నట్టయితే సమ్ ఏరియాస్ లో మనకి అరౌండ్ 30 mm అంటే 3 centimeters నుంచి 5 centimeters వరకు కొన్ని ఏరియాస్ లో రికార్డ్ అవ్వచ్చు. అండ్ రేపు 2 రోజులు తీసుకున్నట్టయితే రేపు అయితే మనకి ఓన్లీ ఐసోలేటెడ్ థండర్ స్టార్మ్స్ అంటే కొన్ని 1 or 2 ప్లేసెస్ లో మాత్రమే థండర్ స్టార్మ్స్ అనేవి ఉంటాయి. ఎల్లుండి ఇంకొంచెం స్కాటర్డ్ గా అంటే రేపటి కంటే కొంచెం బెటర్ గా మనకి థండర్ స్టార్మ్స్ అనేవి మనం చూస్తాం. బట్ ఓవరాల్ గా టెంపరేచర్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. మనకి హ్యూమిడిటీ కానీ హీట్ కానీ చాలా ఉక్కపోతగా ఎక్కువగా ఉంటది. అండ్ మధ్యలో కొన్ని థండర్ స్టార్మ్స్ ఈ రోజు అంతా సివియర్ గా కాకపోయినా కూడా కొంచెం థండర్ స్టార్మ్స్ అనేవి మనం రేపు కూడా ఎల్లుండి కూడా చూడబోతున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ బాలాజీ గారు.